వికారాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యాలాల, పెద్దెముల్ మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎరువులు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన ప్రజా సంఘాల నేతలు ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. యూరియా సరఫరా చేయలేకపోతున్న రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తిండి తిప్పలు మానేసి ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా అందించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. మూడు గంటల నుంచి రాస్తా అయిపోతుండే లారీ రాకముందు వచ్చినాము. లారీ వచ్చినాక కూడా ఇంతవరకు 250 బస్సులు దిగుతుందంట. ఆ 250 టోకన్లు రాసింది కూడా ఈ పడకలు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న కాడికి 500 మంది ఉన్నాం మేము. ఏవో గారు ఏమంటారు? ఏవో గారికి ఇప్పుడు వచ్చారు. రాయాలంట. ప్రొడక్షన్ ఎందుకు అయినట్టు నేను కొడతామా తిడతామా అయినట్టు ఉన్న కాడికి రాయాలి. ఉన్న రైతులకు ఎంత ఇస్తారంట? అవి ఏదంట అందరూ చూసిన తర్వాత లైన్ కావడానికి ఇస్తారంట. అదే ముందు ఎప్పుడు అయిపోతున్నాయి కదా మాకు. ఎన్ని గంటల నుంచి వచ్చారు? ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే ఇప్పుడే వరి కోత వరి అసలైన యూరియా అవసరమైన పరిస్థితి ఉన్నది. కానీ యూరియాను ఇవ్వకుండా ఒక రైతుకు ఒక కార్డు మీద ఒక యూరియా సంచిస్తాం సరిపెట్టుకోవాలని నిబంధన పెట్టడం సరైనది కాదు. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులకు సరిపడే యూరియా ఒక ఎకరానికి ఎంత అయితే యూరియా అవసరమో అది అధికారులకు తెలుసు, రైతులకు తెలుసు. కాబట్టి రైతులు అడిగినంత వరకు రైతులు ఎంత అయితే యూరియా అడుగుతారో వాళ్ళకి అందించేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం కేఈపీఎస్ రైతులకు అండగా ఉంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడనే లారీ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రైతులకు యూరియా పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు ఎక్కడ కూడా యూరియా మేము కొరత లేదు, మేము అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రానికి తీసుకొచ్చి రైతులకు యూరియా పంపిస్తున్నటువంటి మాట ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మనం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులందరూ పని వదులుకొని ఇతర పనులు విడిచిపెట్టుకొని ఈరోజు రైతుల యూరియా కోసమని ఇక్కడ పడిగాల్పుగా కాస్తుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ రైతులందరికీ యూరియా ఇచ్చే విధంగా ఇక్కడికి కాలమని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం.